అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ జీడిపప్పు, చిన్న ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 లేక 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ గసగసాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి చక్కగా దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి, 2 మీడియం సైజ్ టమోటాలను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర పుదీనా, కొంచెం చింతపండు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న వంకాయలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలను వేసుకుని 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. వంకాయలు ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరలా అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా వేగి పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం మగ్గించుకున్న వంకాయలను వేసుకోవాలి. దీనిలో 1 కప్ వాటర్ వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం అంతా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ దానిలోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా రుచికరమైన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.